నమస్తే. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దాన్కా. కొంచెం ఆగుర్రా నాయన, ఎందుకు ఎగిసెగిసి పడతారు? మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి, దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. ఇక అది పట్టలేక ఒకడేమో 3 నెలలు ఉంటుంది అంటాడు, ఒకడేమో 6 నెలలు ఉంటుంది అంటాడు, ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదు అంటాడు. ఇలా మీ కామెంట్స్కి రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి ఒక వ్యూహం ఏందో, ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిలుగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లే. 2 నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతుందిరా భయ్. ఇంకా చెప్పాలంటే ఇక మిమ్మల్ని తరిమేదానిక కూడా మీకు బుద్ధి రానట్టుంది. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇవాళ ఈ రాష్ట్రానికి నాయకులైనరు. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇవాళ తెలంగాణను పాలించి నాశనం చేసిండ్రు. ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. చివరికి ఎక్కడికి తెగబడ్డారంటే ఉచ్చ నీచాలు మరిసి మీ చెప్పులతో మీరే తన్నుకునే కాడికి వచ్చింది మీ బతుకులు. ముఖ్యంగా ఎక్కడో కొడితే ఎక్కడో కాలినట్టు కేటీఆర్ టీంకు మరీ ఎక్కువైపోతున్న పరిస్థితిని గమనిస్తున్నాం. బిడ్డలారా జాగ్రత్త, ఎక్కువ తక్కువ వాగకండి. మీ ద్రోహాలేందో, మీ దోపిడేందో, మీ అవినీతి ఏందో, అక్రమం ఏందో ఒక్కసారి వెనకకేసుకొని చూడండి. మీ బతుకులేందో ఒకసారి చూసుకోండి ఫస్ట్. కాబట్టి తెలంగాణ ఏదో వీళ్ళ జాగీర్ అన్నట్టు, అధికారం కాంగ్రెస్కి వస్తే వాళ్ళదేదో గుంజుకున్నట్టు అసహనంతో ఫీల్ అవుతుండ్రు. ఎందుకుర్రా? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమే రోజులు ముందునే, గుర్తుపెట్టుకోండి. మీ అవినీతి అక్రమాలు తెలిసిన తర్వాత మాట్లాడుతున్నారు కదా ఒక్కొక్కడు. కాబట్టి ఇలాంటి చిల్లరగాళ్ళు, ఇలాంటి చెత్తగాళ్లను ప్రజలు పట్టించుకోవద్దు అసలు ఫస్ట్. వీళ్ళ వల్లనే ఈ తెలంగాణ ఇట్లా నాశనమై ఈ స్థితికి వచ్చింది. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు రేపు తెలంగాణ అభివృద్ధిని మరింత చేస్తారనే ఒక భావనతోనే, అలా జరగకుండా ఉండాలనే ఎవడెవడితో ఏమేమో కుట్రలు చేస్తున్నట్టు కనబడుతున్నది. మిమ్మల్ని ప్రజలు శిక్షించే రోజు భవిష్యత్తులో ఉండదనేది గుర్తుపెట్టుకోండి. ఉల్లరూటి మాటలతో, ఎచ్చిడి మాటలతో రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు వెళ్తే తంతర్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి.